ఇంకో విషయం ఏంటంటే ఇంతగానం ఆలోచించారు కదా మీరు. అంటే పెళ్ళైన తర్వాత ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్పి. కానీ పెళ్లి మాత్రం అందరి సమక్షంలో చేసుకోవాలని ఎందుకు అనుకోలేరు? అంటే ఒక ప్రోగ్రామ్ నుంచి మీరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ స్టోరీ చెప్పండి. ప్రోగ్రామ్ జరుగుతుంది, మేమిద్దరం ఒక 2 days ముందే ప్లాన్ చేసుకున్నాం. మేము ఏంటంటే ఏది ఉన్నా లీగల్గానే. ఫస్ట్ సదన్న అని వీళ్ళ హుస్నాబాద్లో లాయర్ ఉంటాడు, అన్నతో ఒక నోటరీ చేయించుకున్నాం మేము. అది ఉండాలి కదా లెటర్, మనం ఏదన్నా కరెక్ట్ చేయాలి అని ఒక లెటర్. వీళ్ళు మైనర్, వీళ్ళు మేజర్ అని చెప్పి ఆయన ఒక లెటర్ తయారు చేసిండు. అది గుళ్ళే తీసుకుపోయి వాళ్ళకి చూపెట్టి అదేదో తీసుకోవాలంట అక్కడ. అట్లనే మేము చేసుకున్నాం, లీగల్గానే చేసుకున్నాం, తప్పు లేకుండా మేము. ఎందుకంటే రేపు ఏదైనా మాట్లాడడానికి కూడా ఉండాలి కదా మనకు అని అట్లా చేసుకున్నాం. ప్రోగ్రామ్ మధ్యలోకి వచ్చింది, లాస్ట్ ఎండింగ్ వచ్చింది ప్రోగ్రామ్. రసమే బాలకృష్ణ అంకుల్ ఒకటి దసరాకి ప్రతి ఇయర్ రామ్లీల ప్రోగ్రామ్ పెట్టిస్తాను. పోయిన తర్వాత అక్కడ ఇక మెల్లగా నేను అంటే ఏం తీసుకొచ్చుకోలే. నేను నార్మల్గా ఎట్లున్నానో నేను అట్లనే ఒక డ్రెస్ తీసుకొచ్చుకున్నాను అంతే కావచ్చు, కానీ ఎట్లా అట్లనే వచ్చేసిన. అసలు ఎవ్వరికి తెలియదు మేము తెల్లారి పెళ్లి చేసుకుంటాం అని, ఎవ్వరికి తెలియదు, మా ఇద్దరికి తప్ప. కానీ వచ్చే ముందు ఒక ఇద్దరికి చెప్పాల్సిన వాజిద్ అన్న, నవీన్ అన్నారు ఉంటారు, డోలక్ ప్లేయర్, ప్యాడ్ ప్లేయర్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ అన్న అని. అన్న మేము ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, రేపే మా పెళ్లి అని అంటే ఆల్ ది బెస్ట్ అది అని వాళ్ళు కూడా మంచిగా తెలియదు. మీరు ఇంత ఘోరం అసలు ఎవ్వరికి తెలియకుండా మీరు లవ్, అసలు ఏంది మీరు అసలు ఎవ్వరికి 3వ వ్యక్తికి కూడా తెలియదు మీరు లవ్ చేసుకున్నామని.